సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి, ఆయన మాట్లాడింది ఏమిటి, పనిపాట లేని సంభాషణ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాలయ్య మాటలను బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ కు బుద్ధి లేదన్నారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కోట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది, రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది అని ఆరోపించారు. అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం, ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది, దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసేద్దాం కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నిన్ను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఒక మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరిచ్చిండు, మావోడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? మంచిరేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకునేది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది.
ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసు వాళ్ళు విచారించరు? ఎందుకు ఓఎస్డి సుమంత్ని విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారం? అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించిండ్రా? స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా? నీ తలకు తుపాకి ఎవడు పెట్టిండు? రోహిన్ రెడ్డి పెట్టిండా, ఓఎస్డి సుమంత్ పెట్టిండా? అడిగినరా? ఎందుకు అడుగుతలేరు? ఏమొచ్చింది మీకు అడ్డం? బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో, ఇది అక్షర సత్యం. బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. మంచిరేవులలో 35 ఎకరాలకు పంచాయతీ అట్టిది, అసలు పంచాయతీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు 20 ఎకరాలు తీసుకున్నాడట, ముంగట 15 ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట. మొత్తం నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అందుకెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్కి వెళ్ళి రోడీ అన్నట. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు సర్వే నెంబర్ 83లో ఏం చేయబోతున్నావో తెలుసు, మాకు అంతా సమాచారం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్టా రాసుకుంటున్నాం. శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో ఆనాడు శ్రీకృష్ణుడు. తెలంగాణ ఆబ్కారీ శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐఎం రిజ్వీపై సిఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీ విఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తాజా రిజ్వీ రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదర రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈసారి కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే విధించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ను డిస్మిస్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ అధికారులు న్యాయ నిపుణులతో చర్చించి ఈ కోర్టులు ఎట్లాంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు, ఒకవేళ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా వస్తాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రస్తుతం అది హోల్డ్లో ఉండడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఏ విధంగా పునఃప్రారంభించాలి, ఇవన్నిటి అంశాలకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు న్యాయ నిపుణులతో కూడినటువంటి అధికారులు సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల కమిటీ ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నివేదికపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి. వీటికి కోర్టుల్లో ఇటు కొంతమంది కోర్టులను ఆశ్రయించడం, కోర్టులు వీటికి స్టే విధించడం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 3 అంశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదటిది 50% లోబడి ఏదైతే కోర్టులు చెప్తా ఉన్నాయో ఆ మేరకు లోబడి రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం ఒక ఆప్షన్. అదేవిధంగా అది కుదరకపోతే రెండవ ఆప్షన్గా హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో 6 వారాల పాటు స్టే విధిస్తూ ఏదైతే గడువు ఇవ్వడం జరిగిందో ఈ 6 వారాల పాటు వెయిట్ చేసి తుది తీర్పు ఏం వస్తుందో అప్పటి వరకు వేచి చూడడం రెండవ ఆప్షన్గా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇక మూడవ ఆప్షన్ కిందకి వచ్చినట్టయితే ఈ యొక్క కోర్టుల్లో 50% మించి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించలేదు స్థితి ఉంది. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కేబినెట్ 16వ తేదీన జరిగిన సమావేశంలో 2 పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి గతంలో ఏదైతే చట్టం ఉందో దాన్ని సవరిస్తూ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్పై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి దాన్ని గవర్నర్కు పంపించబోతా ఉన్నారు. ఇక వీటితో పాటు ఇతర అంశాలైనటువంటి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంశాలపై ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి పనులు మధ్యలో ఆగిపోయాయి. వాటి పునఃప్రారంభానికి సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధరణకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరణకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ఆ పనులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు సంబంధించి కూడా పనులు ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ ఎక్కువగా ఈ కేబినెట్ సమావేశంలో ఫోకస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రధానంగా ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు ఉప ఎన్నికలకు సంబంధించి కేసీఆర్, డీటెయిల్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. అయితే మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మిగిలిన 37 మంది నేతలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఈ యొక్క సమావేశానికి
హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు కాబట్టి సో వారందరూ చేస్తున్నటువంటి ప్రచారం, అదేవిధంగా ఇక్కడ నుంచి చేయబోయే ప్రచారం ఏ విధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం కాసేపట్లో చేరున్నారు. ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ప్రచార ఏ విధంగా జరిగింది అనే దానిపైన నాయకుల నుంచి కేసీఆర్ సమాచారాన్ని స్వీకరిస్తున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన ప్రచారం అదేవిధంగా ఇక్కడ నుంచి జరగబోయే ప్రచారానికి ఖచ్చితంగా తేడా ఉండాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడప తొక్కాలి, ప్రతి ఒక్క ఓటర్ని కలవాలి. సో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇప్పటి వరకు బాకీ ఉన్నాయి, అవి అన్ని కూడా ప్రజలకు వివరించాలి. సో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు నమ్మి నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి ఇవన్నీ ప్రజలకి ఖచ్చితంగా వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు మోసపూరిత హామీలు అన్ని కూడా చెప్పాల్సిందని చెప్పేసి కూడా నాయకులు కేసీఆర్ దిశానిర్దేశంతో పాటుగా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి కూడా ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం కోల్పోకూడదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నది. దానిలో భాగంగానే ఎక్కువ మంది ఇన్ఛార్జీలను కూడా నియమించి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తోటి మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్లకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. ఇంటింటికి వెళ్ళింది, ఆల్రెడీ ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొంత కార్నర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. కార్నర్స్ మీటింగ్స్ ఏ విధంగా ఉండాలి, ఏ టైంలో నిర్వహించాలి అనే దానిపైన కూడా ఇప్పుడు నాయకులకి కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తారు. దాంతో పాటుగా ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీ, ఎందుకంటే నిరుద్యోగుల అంశం కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజలకు తెలిసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పట్టం కడతారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం జూబ్లీ హిల్స్ లో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని, వాటితో పాటుగా బస్తీ దవాఖానాలు, ముఖ్యంగా బస్తీ దవాఖానాలు ఎక్కువగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బస్తీలలో ఉన్నాయి కాబట్టి సో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఉండడం, మెడిసిన్ అందుబాటులో ఉండడం ఇవన్నీ ఉండే, ఇప్పుడు ఎందుకు లేదు, ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సన్నాహక సమావేశంలో కేసీఆర్ కూడా రానున్న రోజులలో మరి ప్రచారాన్ని పాల్గొంటారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు. కృష్ణా జిల్లా పామర్రు బందర్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ లోని మద్యం సీసాలపై ఉన్న క్యూఆర్ కోడ్ ను పరిశీలించారు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. కల్తీ మద్యం నివారణకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 21 మంది చనిపోతే వైసీపీ నాయకులు కనీసం పరామర్శించలేదని విమర్శించారు. మద్యం స్కామ్ కేసులో చిన్న చేప, పెద్ద చేప, తిమింగలం దొరికే సమయంలో మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ కావడం లేదని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక లొల్లి చేయాలి, ఏదో ఒక కిరికిరి చేయాలి, ఏదో ఒక కుట్ర చేయాలి అనే ఒక దుర్బుద్ధితో చేస్తున్న విపక్షాలకి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందడుగేసింది. లిక్కర్ స్కామ్లో చిన్న చేప, పెద్ద చేప, త్వరలో తిమింగలాలు అన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ప్రజల్ని ఏమార్చడానికి మద్యం సేవించే వారందరినీ ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడానికి, రాష్ట్రంలో ఏదో కల్తీ లేకపోతే ప్రభుత్వమే ఏదో తప్పు చేస్తుంది, కల్తీ మద్యానికి ప్రభుత్వమే కారణం అనే విధంగా స్కాన్ కోడ్లు స్కాన్ కావట్లేదు, బార్ కోడ్లు స్కాన్ కావట్లేదు, లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది అని ఒక కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈరోజు కూటమి నాయకులు మేమందరం కలిసి పామర్ టౌన్లో ఉన్న వైన్ షాప్స్ దగ్గరికి వచ్చి లైవ్లోనే ఏదైతే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉందో ఆ యాప్ ద్వారానే ఏదో ఒక బాటిల్ తీసి ఆ బాటిల్ని
దానికి ఉన్న బార్కోడ్ని స్కాన్ చేయడంతో దాని డీటెయిల్స్ అంతా, దాని పుట్టు పూర్వాత్రాలు, ఎక్కడ తయారు చేశారు, వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఏ రకంగా తీసుకొచ్చారు, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, అదేవిధంగా దాని సీరియల్ నెంబర్, దానికి సంబంధించిన ఎక్కడి నుంచి వస్తుందో ఏమిటి అని పూర్తి డీటెయిల్స్ ఆ యాప్లో పొందుపరిచిన విధానమే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కమిట్మెంట్ అర్థమవుతుంది. ఏదో ఒక లొల్లి చేయాలి. నంద్యాల జిల్లాలో కలకలం రేపిన ఫారెస్ట్ సిబ్బంది మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆత్మకూరు డివిజన్లోని అటవీ ప్రాంతంలో కరెంటు తీగలతో ఉచ్చు వేయడం వల్ల ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మరణించగా ఈ కేసులోని 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని న్యాయస్థానానికి తరలించారు పోలీసులు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ సునీల్ షెరార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇకపోతే ఈ నెల 19న బానకచెర్ల బానుముక్కల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మానాయక్ విధులు నిర్వహిస్తుండగా అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా వేసిన కేవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి లక్ష్మానాయక్ మృతి చెందాడు. ఈ ఘటనపై పాములపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితులు వెంకటేశ్వర్లు, మాదారం సుభాష్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం సర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మానాయక్ ముందు వెళ్తున్నాడు. పోవడంతో అతని కాళ్ళకు జీవైర్ తగిలి ఆ జీవైర్ కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు. చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు. మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు పైన పావన్కోట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. 304 Part 2 IPC కింద. దీనిపైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు మొత్తం దర్యాప్తు చేసి ఈ ఎవరైతే అనిమల్ని వేట చేసేదానికి జీవైర్ని సప్లై చేస్తూ కరెంటు తీగ కరెంటు సపోర్ట్తో ప్రయోగం చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ బైక్ ఓనర్ వచ్చి వెంకటేశ్వర్లు, కలుముడిపి మిడతల మండలము, సుభాష్ అని మన పవన్ కూడా అతను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు సుమారు 2 years నుంచి. వెంకటేశ్వరుని అతను కబడ్డీ ప్లేయరు, నేషనల్ ప్లేయర్ అతను. వీళ్ళిద్దరికి ఏం అలవాటు అంటే నైట్ టైము కుక్కలు తీసుకొని పోవడము, టార్చ్ లైట్ పెట్టుకొని జంతువులను వేట చేసి ఆ జంతువులు ఏదైనా పందులు కానీ ఏదైనా పడితే వాటి మాంసంను సేల్ చేసుకుని జీవనోపాధి కొరకు వీళ్ళు